నా పేరు ప్రతాప్ రెడ్డి. నేను హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం సిఇఓగా చేస్తున్నాను. ఈరోజు అనంతపురం జిల్లా హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 9వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి మా విద్యార్థుల తల్లిదండ్రులు వేలాదిగా తరలి వచ్చి ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్నారు. ఇంత గొప్ప విజయంని మేము 9 సంవత్సరాల కాలంలో సాధించాము. మొదటి సంవత్సరం 183 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 1650 మందితో క్యాన్వాస్ లేకోకుండా, పబ్లిసిటీ లేకోకుండా మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈరోజు మా విద్యా సంస్థ ఇంత ఘనత సాధించింది అని అంటే, మేము పడే కష్టము ప్రతి విద్యార్థి మీద ప్రతి ఆస్పెక్ట్స్లోనూ పేరెంట్కి ఏ విధమైన తప్పిదం లేకోకుండా విద్యార్థి గురించి క్షుణ్ణంగా వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, హాస్టల్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏదైనా సమస్య వచ్చినా కూడా సొంత తల్లిదండ్రులలాగా మేము వాళ్ళకి ఎప్పుడు వెన్నంటి ఉంటున్నాం. కాబట్టి మా తల్లిదండ్రులందరూ కూడా ఇలాంటి విద్యా సంస్థకి సపోర్ట్ చేయడం మూలాన ఇప్పుడు అనంతపురంలోనే ఒక మంచి విద్యా సంస్థగా మేము గుర్తింపు తెచ్చుకున్నాం. దీనితో పాటుగా అకాడమిక్స్ విషయంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నాము. గత 6 సంవత్సరాలుగా చూస్తే ఏ రోజు కూడా నార్మల్ విద్యార్థులని, 2nd క్లాస్ 3rd క్లాస్లో జాయిన్ అయిన నార్మల్ విద్యార్థులను కూడా 590+ మార్కులు తెచ్చి అత్యున్నత స్థానాలలో నిలబెడుతున్నాం. మన విద్యార్థులు అనంతపురం జిల్లాలోనే కాకుండా వివిధ రాష్ట్రాలలో చదువుతున్నా కూడా, అక్కడ కూడా ఎక్కడ చదివినా కూడా హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు టాప్ మార్కులే ఉంటున్నారు. అలాగే ప్రతి పేరెంట్ యొక్క కష్టము మాకు క్షుణ్ణంగా తెలుసు. ఎంతో మంది వ్యవసాయదారుల పిల్లలు మా దగ్గర చదువుతున్నారు. కొన్ని వందల మంది వ్యవసాయదారుల పిల్లలు మా దగ్గర ఉన్నారు. ఈ మధ్య కాలంలో మా అకాడమిక్స్ అన్ని చూసిన తర్వాత టౌన్ ప్రజలు చాలా మంది మా వైపు మోటివేట్ అయ్యి డే స్కాలర్ స్ట్రెంత్ భారీగా పెరుగుతూ ఉంది. దీనివల్ల ఏమి అని అంటే, మా అకాడమిక్స్ మేము ప్రతి విద్యార్థి మీద చూస్తున్న అకాడమిక్స్ లో మెయిన్ ప్రజలు కోరుకుంటారు. అదే విధంగా రైతుకి వాళ్ళ పడే కష్టాన్ని చూసి తాడిపత్రి, గుంతకల్లు, కదిరి, గుత్తి, సింగనమల, కళ్యాణదుర్గము, పెనుగొండ అక్కడ ఉన్న స్కూల్స్ తో కంపేర్ చేస్తే నార్మల్ ఫీజెస్ తీసుకొని మేము వాటితో కంపేర్ చేసుకుంటున్నా కూడా మేము అదే ఫీ స్ట్రక్చర్ తో హై ఫెసిలిటీస్ ఇస్తూ అనంతపురంలో ఈ విద్యా సంస్థను నడుపుతున్నాము. అంతేకాకోకుండా అనంతపురంలోనే ఎందుకు ఇలా ఆ ఫీజుతో నడుపుతూ విద్యార్థులు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నా అంటే, మా దగ్గర గత 2017 నుంచి జాయిన్ అయిన 33 మందిలో దాదాపుగా 19 మంది స్టాఫ్ ఇప్పటి వరకు అలాగే కొనసాగుతున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రతి విద్యార్థి గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కాబట్టి విద్యార్థి ఎదుగుదలకు టీచర్ ఎంతో సహాయపడతారు. కాబట్టి అదే కాకుండా మేము టీచర్స్ కి ఇచ్చే ప్రతి ఫెసిలిటీస్ కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి టీచర్ హ్యాపీగా ఫీల్ అయ్యి విద్యార్థిని బాగా చూసుకుంటూ, మేనేజ్మెంట్ పిల్లల్ని బాగా చూసుకుంటూ, ఇన్ని కారణాల చేత ఏ తల్లిదండ్రి కూడా హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యి, గర్వంగా ఫీల్ అయ్యి మా దగ్గర జాయిన్ అవుతున్నారు. ఈ అవకాశం కల్పించినటువంటి మా మేనేజ్మెంట్ కి, ఇంత ఎదుగుదలకు కృషి చేసిన గత 9 సంవత్సరాలుగా కృషి చేసిన అనంతపురం జిల్లా ప్రజలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వార్షికోత్సవంలో తక్కువ కాలంలోనే పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తాం. ఎప్పుడు కూడా మా పిల్లలని విద్యతో పాటు మిగతా నైపుణ్యాలను అన్నిటిని కూడా మేము వెలుగులోకి తీసుకొచ్చుకుంటాం. ఈ సంవత్సరంలో దాదాపుగా 11-12 ప్రోగ్రామ్స్ చేసి ప్రతి ఈవెంట్ పిల్లలకి ఆగస్టు 15 ఎందుకు జరుగుతుంది, మనం తర్వాత జనవరి 26 ఎందుకు జరుగుతుంది, జాతీయ రైతు దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అనే ప్రతి విషయంలోనూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మేనేజ్మెంట్ నిరంతర పర్యవేక్షణలో ఉంటుంది. కాబట్టి ఈ రోజు హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇంత గొప్ప స్థాయికి ఎదిగి అనంతపురంలోనే నెంబర్ 1 విద్యా సంస్థగా గుర్తింపు పొందింది. దీనికి కృషి చేసిన మా మేనేజ్మెంట్ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ, ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి మా ముందుకు వచ్చిన మీడియా మిత్రులకి, ఇంత ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి వచ్చిన అనంతపురం రాయలసీమ ప్రజలందరికీ కూడా ఈ 2 సంవత్సరాలలో కడప, చిత్తూరు డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా దాదాపు గాలివీడి ఏరియాస్ నుంచి కూడా మమ్మల్ని మా అకాడమిక్స్ చూసి ఇక్కడ జాయిన్ చేసినారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అంటే రాయలసీమలో కూడా మేము ఒక మంచి విద్యా సంస్థగా గుర్తింపు తెచ్చుకున్నామని తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.